Official News. నకిలీ ఏజెంట్ మాటలు నమ్మి మస్కట్ వెళ్లి నరక యాతన పడ్డ మహిళ. ఏసీపీ కార్యాలయంపై దాడి చేసిన కానిస్టేబుల్ సాయి కుమార్ కుటుంబ సభ్యులు. మారని వరంగల్ ఎంజీఎం దుస్థితి, బెడ్లు లేక నేలపైనే పడుకున్న రోగి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావుపై ఆరోపణలు మానుకోవాలి. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటన కొనసాగుతుంది. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రామలింగేశ్వర నగర్, చెన్నుపాటి, గాంధీ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలు సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ అధ్యక్షులు అమ్ములు, రమేష్, ప్రసాద్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర నగర్ మరియు చెన్నుపాటి గాంధీ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రస్తావించారు. అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలంటే ఉన్న సిమెంట్ రోడ్లను పూర్తిగా తొలగించాల్సి వస్తుందని ఆయన తెలిపారు. దీనిపై అధికారులతో చర్చించి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. ట్రంప్ రోడ్డు ఎంతో కీలకమైందని దానికి పలు కనెక్షన్స్ కలవచ్చని పేర్కొన్నారు. అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 6 నెలల వరకు రోడ్లు వేయడానికి వీలుండదని గుర్తు చేశారు. ఇక్కడ సుమారు 400 కుటుంబాలు పడుతున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని వెంటనే తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన కోరారు. స్థానిక ప్రజలకు ఏ అవసరం ఉన్నా నేరుగా ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి అర్జీ పెట్టుకోవాలని, వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని గద్దె రామ్మోహన్ భరోసా కల్పించారు. రామలింగేశ్వర నగర్లో చాలా ఏళ్లకి కనెక్షన్ లేదు అని అనేక మంది అడిగిన సందర్భంలో దానికోసం బృహత్తరమైన ప్రణాళిక ఏర్పాటు చేసి చెన్నుపాటి గాంధీ గారి కాలంలో ఎవరికైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదో వాళ్ళందరికీ అండర్ గ్రౌండ్ ఇచ్చే విధంగా ఒక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసే సందర్భంలో ఈ ప్రాంతంలో రోడ్డు అంతా కూడా సిమెంట్ రోడ్డు మొత్తం కూడా తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రంక్ రోడ్ అంటే అది ప్రధానమైన భాగం, దానికి కొన్ని వందల కనెక్షన్లు కూడా కలపొచ్చు. మరి అనేకమైన ఇళ్లకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోతే అది కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కానివ్వండి, లేకపోతే ఆరోగ్యరీత్యా కానీ కరెక్ట్ కాదు. బట్ ఎక్కడైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొత్త తీసేటప్పుడు ఆ రోడ్డు కూడా తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. కానీ ఇమ్మీడియట్గా రీస్టోర్ చేయడానికి ఈ రోజున అధికారులు కూడా పిలవటం జరిగింది. జనరల్గా 6 నెలల వరకు కూడా సెట్టింగ్ మారాలని చెప్పి శాస్త్రం ప్రకారం 6 నెలల వరకు రోడ్డు వేసే అవకాశం లేకపోయినా ఇక్కడ పబ్లిక్కి సుమారు 400 కుటుంబాలు ఉన్నాయని సోదరిమణులు చెబుతున్నారు. వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉండే విధంగా టెంపరీ రోడ్డుని ఏర్పాటు చేయమని ఈ గారికి చెప్పడం, రేపే వర్క్ మొదలు పెట్టి ఆ టెంపరీ రోడ్డుని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత పర్మనెంట్ రోడ్ని సెట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత పర్మనెంట్ రోడ్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రజలు కూడా గమనించుకోవాలా. ఒక అవసరం వచ్చినప్పుడు ఇంకొక అవసరానికి కొంచెం ఇబ్బందులు వస్తాయి. ఆ అవసరం అది ఎప్పుడైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన తర్వాత రోడ్ వేయాలి. దానివల్ల అందరూ కూడా గమనించుకొని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్తో మనం ముందుకు వెళ్తే శాశ్వతమైన పరిష్కారాలు వీళ్ళని తొందరగా వస్తాయి. ముందుగా రేపే వర్క్ మొదలుపెట్టి ఈ రోడ్ని సరిచేసే కార్యక్రమం చేస్తారు. కాలం ఎంత వేగంగా మారుతున్నా సాంకేతిక పరిజ్ఞానం పరుగులు పెడుతున్న కొన్ని ప్రాంతాల ప్రజలకు మాత్రం కష్టాలు ఎప్పటికీ తీరడం లేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో కనీస సౌకర్యాలు కూడా నోచుకోకుండా నూతన యుగంలోనూ నరక యాతన అనుభవిస్తున్న గ్రామం కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు బండిశెట్టిపల్లి కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నప్పటికీ ఈ గ్రామానికి అందిన సౌకర్యాలు శూన్యం. గ్రామంలో ఏ ఒక్కరిని కదిలించినా తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. గ్రామానికి అడుగడుగునా సమస్యలే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నా
తాగునీటి తిప్పలు మాత్రం గ్రామస్తులను వీడడం లేదు. ఎప్పుడో 30 సంవత్సరాల కిందట వేసిన ఒకే ఒక పాత బోరు మాత్రమే ఇప్పటికీ గ్రామ నీటి అవసరాలను తీరుస్తుంది. మరో కొత్త బోరు వేయాలని ఏళ్లుగా వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గ్రామానికి వెళ్ళడానికి సరైన రోడ్డు మార్గం లేదు. కనీసం బస్సు సౌకర్యం మాట దేవుడెరుగు. ఆటోలు కూడా రావడం లేదు. ఆటోను ఆశ్రయిస్తే వారు చుక్కలు చూపిస్తున్నారు. పగటిపూట 200 నుంచి 300, అదే రాత్రి వేళలో అయితే ఏకంగా 500 వరకు డిమాండ్ చేస్తున్నారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ రోజుకు 300 సంపాదించడమే గగనమైన పరిస్థితుల్లో గ్రామం చేరుకోవడానికి 500 రూపాయలు ఆటో కిరాయి ఎక్కడి నుంచి తేవాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మా బండిశెట్టిపల్లి గ్రామ ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నారు. ఎవరు కానీ వచ్చి మీ బాధ ఏమి నీ సుఖమేమని చూసే వాళ్ళు మాత్రం ఎవరు లేరు సార్. ఓట్ల కోసం అయితే అందరూ వస్తారు. నీళ్ళు లేకుండా ఎన్ని కష్టాలు పడుతున్నాం సార్ మేము. ఏమి బాధను చూసే వాళ్ళు ఒక్కరూ లేరు. రోడ్డు వచ్చి ఒక బాలంత పోవాలన్నా, నిండు మనిషి పోవాలన్నా అంత కష్టంగా ఉంది సార్. పట్టించుకుంటా ఉంటారు సార్. చూపిస్తాను రా. తిరిగా దత్తత తీసుకున్నారు సార్ ఆమెనే. ఆ పాప ఆమెని పిల్లలు అందరినీ దత్తత తీసుకున్నారు. ఇప్పటికి ఎవరు పట్టించుకుందే లేదు సార్ వాళ్ళు. అట్లనే చేసేదా చెప్పండి సార్. ఆ సార్ మా బాధ ఇట్లుందని చెప్పుకుంటామన్నా కానీ నిరుష్ మాతో మాట్లాడలేదు. నీళ్ళు మోస్తానని చెప్పి చూస్తాను కానీ ఏమమ్మా మీ బాధ అని ఒక మాట అడగొచ్చు కదా. ఆ సార్ మా దగ్గర ఏమి కానీ మాట్లాడలేదు. ఎవరు సార్ చెప్పుకోవాలి మా బాధ? ట్యాంకర్ వస్తుంది, 4 బిందెలు 5 బిందెలు వదులుతారు. అది సరిపోతుందా సార్? మేము ఇంట్లో ఉండము, పనికి పట్టుకి పోతా ఉంటాము. ఎట్లా సార్? టైమింగ్ ఉండదు. చెప్పండి సార్, మీరే మాకు చెప్పండి. పంపిస్తారు సార్. ఒక ట్యాంకర్ పంపిస్తారు. ఒక దగ్గర నకిలీ ఏజెంట్ మాటలు నమ్మి మస్కట్ వెళ్లి నరక యాతన పడ్డ మహిళ. సొంత డబ్బులతో బాధిత మహిళ సురక్షితంగా స్వదేశానికి రావడానికి చొరవ తీసుకున్నారు కేటీఆర్. నకిలీ ఏజెంట్ మాటలు నమ్మి టూరిస్ట్ వీసాపై మస్కట్ వెళ్లి మోసపోయిన వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన మొహమ్మదా జులై 16న మస్కట్ కు వెళ్లిన మొహమ్మదా ఫోన్ లాక్కొని ఒక గదిలో బంధించి తాము చెప్పిన పని చేయాలని వేధింపులకు గురి చేసిన సబ్ ఏజెంట్ గదిలో బంధించిన మొహమ్మదాను స్వదేశానికి పంపాలంటే తాము ఖర్చు చేసిన డబ్బు 1.12 లక్షలు చెల్లించాలని డిమాండ్. దీంతో ఈ విషయం తన దృష్టికి రావడంతో మస్కట్ లో ఉన్న బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ను సంప్రదించిన కేటీఆర్ తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి బాధితురాలు సురక్షితంగా ఇండియా రావడానికి కృషి చేశారు. దీనికి వాళ్ళ బాధితురాలి తరపున కుటుంబ సభ్యులు కంపెనీ వీసా, వర్క్ వీసా ఉంటేనే విదేశాల్లో చట్టపరిధిలో ఉద్యోగం చేయడానికి వెళ్లాలని, గల్ఫ్ బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు కేటీఆర్. इधर आइए आगे ना लोग ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత. కానిస్టేబుల్ సాయి కుమార్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఏసీపీ కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేసిన కుటుంబ సభ్యులు, పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం. భారీగా మోహరించిన పోలీసులు.
మారని వరంగల్ ఎంజీఎం దుస్థితి, బెడ్లు లేక నేలపైనే పడుకున్న రోగి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీవ్ర అస్వస్థతతో నిలబడలేని పరిస్థితిలో వచ్చిన రోగిని బెడ్లు ఖాళీ లేవని బయటకి నిలిపివేశారు సిబ్బంది. సెక్యూరిటీ సిబ్బందిని ఎంత వేడుకున్నా స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అదేనా అందులో అమ్మమ్మ సపరేట్ చేసిందా? ఇది ఎమర్జెన్సీ పరిస్థితి. లోపల ఇంకా దారుణంగా ఉంది. లోపలికి అలా కూడా చేస్తున్నారు. ఒక బెడ్ లో 2-3 ఉంటాను. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావుపై ఆరోపణలు మానుకోవాలి. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావుపై అధికార పార్టీ నాయకులు గతంలో 20 సంవత్సరాలు పాలించిన మాజీ ఎమ్మెల్యే చేస్తున్న నిరాధార ఆరోపణలను వెంటనే మానుకోవాలని, లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బీజేపీ జిల్లా నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. బుధవారం లక్షడిపేట విశ్రాంతి భవన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రఘునాథరావు విద్యావంతుడని, విలాసవంతమైన జీవితాన్ని గడపాల్సిన వ్యక్తి అని, అయినప్పటికీ పుట్టిన గడ్డపై ప్రజలకు సేవ చేయాలన్న సదుద్దేశంతో ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటాన్ని ఓర్వలేకనే కొందరు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గత 20 సంవత్సరాల పాలనలో ఏం అభివృద్ధి చేశారని, ఇప్పుడు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. ఈ పాత్రికేయ సమావేశంలో లక్షడిపేట మున్సిపాలిటీ అధ్యక్షులు వీరమల్ల హరి గోపాలరావు, జిల్లా కోశాధికారి రమేష్ చంద్ జైన్, గుండా ప్రభాకర్, చంద్రమౌళి, బొప్పు కిషన్, వేముల మధు, సామ వెంకటరమణ, బత్తుల శేఖర్, కాండ్రపు వంశీ, ముష్కం గంగన్న, సంగ లచ్చన్న, అట్లూరి దేవేందర్, గోపతి తిరుపతి, సుధాకర్, ఆనంద్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఉంటున్నాడు, ఇష్టం వచ్చినట్టు గాలికి వదిలేసింది అన్నారు. మీకేం తెలుసు సార్ రఘునాథ్ సార్ గురించి? మీకేం కూడా తెలియదు. రఘునాథ్ సార్ అనే వ్యక్తి దేవుడు. ఆయన వల్ల మేము జైలు నుంచి బయటకు వచ్చినాం. మాకు బెయిల్ ఇచ్చింది అతనే, అన్ని చేసింది అతనే. అట్టిగా అనవసరమైన మాటలు మాట్లాడితే బాగుండదు విజయ్ గారికి. మళ్ళీ ఈరోజు 5 నుంచి చెప్తున్నాం. ఇంకోసారి ఎట్లా మాట్లాడడం మొత్తం బాగుండదని. जनता जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, बीजेपी जिंदाबाद, नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, अमित शाह गारी नायकत्వం వర్ధిల్లాలి, జగన్ నాయకత్వం వర్ధిల్లాలి, రఘునాథరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, రఘునాథరావు గారి నాయకత్వం. ఆదివారం రోజు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు రైతుల గురించి రైతు భరోసా అనే కార్యక్రమానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి కౌంటర్గా కాంగ్రెస్ వాళ్ళు అంకత్ శ్రీను అనే వ్యక్తి ఒక మాట అనేది, ఒక సంభాషణ లేకుండా భర్త దెబ్బలు అనుకుంటా, రఘునాథ్ అనుకుంటా మాట్లాడు, అది సమంజసం కాదు. మీరు ఎంత అధికారంలో ఉన్నా కూడా మాట అనేది, మర్యాద అనేది చాలా ఉండాలి. ఒకటి ఏంటి అని అంటే అంకత్ శ్రీను గారికి నేను చెప్తున్నా, కాంగ్రెస్లలో చర్చకు రండి, కూర్చోండి, మేము ప్రేమ్ సార్ రావు, రఘునాథరావు, విజయరావు వాళ్ళు చర్చ మంచిరాలు పెడతారు. మన మున్సిపాలిటీ చర్చ మనం పెట్టుకుందాం రండి. టీఆర్ఎస్ వాళ్ళు రండి మున్సిపాలిటీ చర్చకి, కాంగ్రెస్ వాళ్ళు రండి మున్సిపాలిటీ చర్చకి, ఇక్కడ పెట్టుకుందాం. టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసిండు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసిండు? 3 సార్లు అంకత్ శ్రీను గారు మీరు కాంగ్రెస్ నుంచి తిరుగుతుండ్రు. సులభి కాంప్లెక్స్ ఓపెన్ చేయలేకపోతుంది. ఇక్కడ 7 గవర్నమెంట్ ఆఫీస్ ఉన్నప్పుడు సులభి కాంప్లెక్స్ ఓపెన్ చేయలేకపోతున్నాం. వ్యాపార సంఘ పోలు ఎంత ఇబ్బంది పడుతున్నాం. 3 నెలల నుంచి అక్కడ రోడ్డు వెడల్పు అని వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుంది. మున్సిపాలిటీలో చూడండి ఎన్ని మరమ్మతులు లేక వెహికల్స్ ఉన్నాయి. మొత్తం మున్సిపాలిటీ మొత్తానికి 2 వెహికల్స్ తిరుగుతున్నాయి. దాని గురించి పట్టించుకోక మీరు ఇలా అన్నారు, అదా అన్నారు, మా నాయకుడిని అన్నారు. ఫస్ట్ మన దగ్గర ఉన్న ప్రజలు ఏమంటున్నారో అది గమనించండి. మన మున్సిపాలిటీ ఎంత డెవలప్ అయిందో అది గమనించండి. మన వైస్ చైర్మన్ గారు, మాజీ వైస్ చైర్మన్ గారు కోయర్ సింగ్ గారు, మా దివాకర్ రావు గారు మంచివారు. మా దివాకర్ రావు ఎల్లంపల్లి ప్రాజెక్టు భూములకి ఇప్పుడు నష్టపరిహారం లేదు. అక్కడ మన కాంటాల కాడ అక్కడిక్కడ ఎన్నిసార్లు మా రఘునాథ్ గారు ఎన్నిసార్లు ఫైట్ చేశారు. అవునండి, దివాకర్ రావు మంచివారు అయినప్పుడు మా మీద కేసులు ఎందుకు పడ్డాయి అప్పుడు రైతులప్పుడు? ఇప్పుడు దివాకర్ రావుకి ప్రజలు ఎందుకు బుద్ధి చెప్పి సప్లైగా వచ్చిండు? మా మంచివాడు నాయకుడు అయితే ఈ పాటికి గెలుచుంటుండే కదా. అందుకని కౌంటర్ ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని ఇవ్వండి. దేని గురించి మాట్లాడారు, రైతుల సమస్య గురించి మాట్లాడినప్పుడు దాని గురించి చర్చకు రండి. దానికి అవసరం లేదు. కానీ ఇది మర్యాదపరంగా అసభ్యకంగా అంకత్ శ్రీను గారు ప్రోటోకాల్ కొంచెం పాటించండి. మీ నాయకుడు, మీ ఎంపీ కాంగ్రెస్ అయిన అత్తనే మీరు గౌరవం ఇవ్వలేకపోతుండ్రు. మీ దాంట్లో మీరే ఆలోచన లేకుండా ఉన్నది. ఈరోజు బీజేపీ ఇదంతా రఘునాథ్ గారు లేదు, సంభోషణ లేదు. చదువుకున్న సంస్కారం చూడండి కొద్దిగా.
ఆలోచించండి మాట్లాడేటప్పుడు. ఇప్పుడు కూడా మేము బీజేపీ పార్టీ తరఫున చెప్తున్నాం, చర్చకు రండి. మున్సిపాలిటీ ఇప్పటి వరకు ఏ అభివృద్ధి చెందిందో మాట్లాడుకుందాం. ఇదే ఐపీలో పెట్టుకుందాం, ముగ్గురం టీఆర్ఎస్లో పెట్టుకుందాం, కాంగ్రెస్లో పెట్టుకుందాం, బీజేపీలో పెట్టుకుందాం, మాట్లాడదాం. ఇది మున్సిపాలిటీస్ పెట్టి మేమేం చేస్తాం, మేము పెద్ద దెబ్బలు కొడతారండి. పెద్ద దెబ్బలు రానున్న రోజుల్లో ప్రజలే చూపిస్తారు, ఎవరిని కొట్టాలో చూపిస్తారు. టీఆర్ఎస్కి అయిపోయింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పరిస్థితి కూడా ప్రజలే గమనించి చెప్తారు ఏం జరుగుతుందో. మనం ఎందుకండి తొందరపాటు. కాబట్టి ఏది ఉన్నా ఆలోచించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ గారిపై కొందరు అంటే అధికార పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తారు. ప్రతిపక్షంలో 20 సంవత్సరాలు ఒక నాయకుడు పాలించిన నియోజకవర్గం నుంచి ఉన్న నాయకులు కూడా ఆరోపణలు చేయడం జరుగుతుంది. 20 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో పాలించి మళ్లీ ధర్నాలు చేస్తుందంటే నియోజకవర్గాన్ని ఏ రకంగా వీళ్ళు నాశనం చేసిందో గుర్తు చేసుకోవచ్చు. ఈరోజు 3 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద పోరాడలేదు, ఎక్కడ కూడా ఇలాంటి స్పందించలేదు. మొన్నటికి మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలా విలేల పోటీ చేయకుండా అధికార పార్టీకి మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు భారతీయ జనతా పార్టీకి గ్రాఫ్ పెరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గంలో గెలుస్తుంది. ఈ రోజులలో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉన్నది కాబట్టి మేము పోరాటం చేయకపోతే రానున్న రోజులలో మా ఉనికి కనుమరుగవుతుందని ఇక్కడ 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి అన్ని పదవులు అనుభవించిన నాయకులు ఏదో అసూయంతో ఈరోజు రఘునాథ్ గారిని దూషించడం జరుగుతుంది. వారు చదువుకున్న వ్యక్తి, విద్యావంతులు, ఎంతో సేవ చేయడం జరుగుతుంది. వాళ్ళు ప్రభుత్వంలో లేరు, వారు ఎక్కడ కూడా లేరు. సొంత డబ్బులతో ఈరోజు 12 సంవత్సరాల నుంచి సేవా భారతి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కరోనా సమయంలో కూడా ఎంతో మందికి ఈరోజు కరోనా కిట్లు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన అభ్యర్థులు ఇంట్లో అడుగుంటే ఆయన మాత్రం సేవ చేస్తూ అనేక మందికి వృద్ధులకు, పిల్లలకు అనేక మోటివేషన్ క్లాసులు ఇస్తూ ఈరోజు భావితరాలను ఒక అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వాలని తాను ఎంతో అద్భుతమైన విలాసవంతమైన జీవితం ఉన్నా కూడా దాన్ని వదులుకొని ఈరోజు మంచిర్యాల నియోజకవర్గానికి తన పుట్టిన గడ్డకు ఏ విధమైన సహకారం చేసుకోవాలని ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు సొంత డబ్బుతో చేయడం జరుగుతుంది. కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఆదివారం రోజు మన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మన వేర్పల్లి రఘునాథ్ గారు రైతుల సమస్యల మీద ప్రెస్ మీట్ పెట్టిన సంగతి నిజమే. దాని మీద మరియు సోమవారం రోజు మంగళవారం రోజులలో కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నాయకులు కౌంటర్గా ఇవ్వడం జరిగింది. దాంట్లో కౌంటర్లు ఇవ్వడం వరకు ఓకే, కానీ వారిని వ్యక్తిగతంగా దూషించడం కావచ్చు, వేరే చూపడం కావచ్చు జరిగింది. కాబట్టి దాని కౌంటర్గా మరియు బీజేపీ లక్ష్యపెట్ట కార్యకర్తలు ప్రెస్ మీట్కి సహకరించడం జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, వేర్పల్లి రఘునాథ్ గారు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అంటున్నారు. ఇది నిజంగా మిలీనియం ఆఫ్ ద జోక్, హాస్యాస్పదం. ఎందుకంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ వాళ్ళను మరియు టీఆర్ఎస్ వాళ్ళను వారు చేస్తున్న రైతుల పట్ల వ్యవహరిస్తున్న పక్షపాత ధోరణికి విరుద్ధంగా కల్లాలను సందర్శించడం కావచ్చు, రైతుల గిట్టుబాటు ధరల కోసం కావచ్చు, తప్ప తాలు పేరు మీద, కటింగ్ల పేరు మీద 4 కిలోలు కావచ్చు, 5 కిలోలు కావచ్చు కట్ చేస్తున్నప్పుడు దాని మీద కావచ్చు, తర్వాత కొనుగోలుసిన ప్రతి గింజకు రసీదు ఇవ్వాలని కావచ్చు, ఇలా అక్కడ కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి కావచ్చు, ఆ కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో కావచ్చు, ఇలా ప్రతి విషయంలో. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్, ప్రతిసారి లిఫ్ట్ ఇరిగేషన్ కూలిపోతుందండి. మనం ఒక ఇల్లు కట్టుకుంటే కూలిపోతుందా? మనం ఒక ప్రహరీ కూడా కట్టుకుంటే కూలిపోతుందా? అంటే ఏంది? దానిలో ఒక నిబద్ధత లేదు. అంటే నాది అనే సొంతం అనే అది లేదు. పోతే పోని, ఎందుకంటే ప్రతిసారి కూలిపోతుంది? అది నా రాకెట్ సైన్సా? నేను సివిల్ ఇంజనీర్ ఎంటెక్ అండి, నన్ను పిలవని నేను సలహాలు ఇస్తాను అది ఎలా కట్టకు కూలిపోకుండా ఉండడానికి. ఎందుకు కూలిపోతాడు? ఎవరి నిధులు దుర్వినియోగం అవుతాడు? ప్రజల సొమ్ము కాదండి అది. తర్వాత కడెం రైట్ అంటారు, అది 7 టీఎంసీలు అంట. అందులో సిల్ట్ అంటే ఏంటి? పూడికతీత వల్ల 3.5-4 ఉంటుందట. అది సమ్మర్ లో పూడికతీత తీయొచ్చు కానీ సిల్ట్ తీయొచ్చు కదా, తీస్తే అదనంగా పనిచేస్తుంది కదా. తర్వాత కడెం నుంచి చివరి ఆయకట్ట వరకు ప్రధాన కాలువలు కావచ్చు, డిస్ట్రిబ్యూట్ కెనాల్స్ కావచ్చు, పిల్ల కాలువలు కావచ్చు. మరి అవి ఎండాకాలం అంటే జూన్ లో పంట వస్తుందో తెలుసు, వర్షం వస్తుందో తెలుసు. మరి ఎండాకాలం మొత్తం మే నెలలో అవన్నీ మరమ్మతులు చేయొచ్చు కదా, పూడికతీత చేయొచ్చు కదా. పిచ్చి తుంగ చెట్లు, పిచ్చి చెట్లు, మట్టి, చెత్త, చెదారము. తర్వాత కాలువలలో రాపల దగ్గర మంచిగా ఉందా లేదా, గేట్లు మంచిగానే లేవా, తర్వాత పుడికతీత తీయొచ్చు కదా, తీస్తే చివరి ఆయకట్ట వరకు వస్తాయి కదా. ఒకసారి గంపలపల్లి కాలువ తీసుకుంటే గంపలపల్లి గొల్లగూడెం నుంచి ఇక్కడ పాల కేంద్రాలను చూడండి వెళ్ళి తెలుస్తుంది. అది ఒక మినీ ఫారెస్ట్ లాగా తయారైపోయింది. ఆ పుడికతీత తీయొచ్చు కదా.
తర్వాత ప్రతి వర్షాకాలం వస్తుందని తెలుసు, వర్షాకాలం పంటలు వేస్తారని తెలుసు. తెలిసినప్పుడు ఈ లక్ష్మీపేట మంచిర్యాల నియోజకవర్గంలో దండపేట మండలం, లక్ష్మీపేట మున్సిపాలిటీ, హాజీపూర్ మండలం, ఈ 4 మండలాల్లో ఎంత విస్తీర్ణం వస్తుంది, ఎంత ఆయకట్టు వస్తుంది, ఎన్ని ఎకరాల విస్తీర్ణం అవుతుంది తెలియదండి. ముందే వ్యవసాయ శాఖ వాళ్ళు చెప్పారా? మరి దానికి ఎంత వాటర్ అవసరం అనేది తెలియదా? దీనికి మనం రాకెట్ సైన్స్ చేయట్లేదు, ముందే తెలుసుకోవచ్చు కదా. అలాగే ఎరువులు కూడా ఎంత విస్తీర్ణానికి ఎంత ఎరువులు అవసరం అవుతుందో తీసుకొచ్చి పెట్టవచ్చు కదా. ఈ వాటర్ రాకపోవడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది. మొన్న వర్షం వచ్చింది కాబట్టి వర్షం నీళ్ళు దండి వచ్చాయి అంటున్నారు. మరి వర్షం వచ్చినప్పుడు ఆ నీటిని నిల్వ ఉంచుకునే పద్ధతి, వర్షం బాగా రాగానే మళ్ళీ వదిలేశారు, మళ్ళీ ఇప్పుడు నీళ్ళు లేవు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టామంటున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కడితే మరి నీళ్ళు వస్తలేమని చెప్పి తపన పడుతున్న రైతులు ఎందుకున్నారు ఇంకా నియోజకవర్గంలో? అది ఎవరికి పనిచేస్తుంది, ఎక్కడ పనిచేస్తుంది? కాబట్టి ఈ రైతుల గురించి మాడే హక్కు, నైతిక బాధ్యత ఖచ్చితంగా సరికే ఉంటుంది రైతుల గురించి. అలాగే మొన్న అకాల వర్షాలలో రైతులు మృత్యువాత పడ్డారు, గంపలపల్లిలో 2 చనిపోయారు. వాళ్ళు అనకూడదు కానీ వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు. మరి వాళ్ళకి ఇదే టీఆర్ఎస్ నాయకులు ఏమి ఇచ్చారు? వాళ్ళ సొంత డబ్బులు ఒక చిల్లి గబ్బ కూడా ఇవ్వలేదు. అదే రఘునాథ్ సార్ పార్టీకి అతీతంగా, అది మన వల్ల పార్టీ వాళ్ళని కాకుండా ఒక మానవత దృక్పథంతో అక్షరాలు ₹1,00,000 ఇచ్చారండి. చెప్పకుండా సాయం చేసింది. మీరు మీ పార్టీ ఇప్పుడు గెలిచే కౌన్సిలర్ స్వయాన మేనమామ చనిపోయినా వాళ్ళ కొడుకు, మరి సొంత ఒక చిల్లి గబ్బ ఇవ్వలేదు. మరి అదెట్లండి? కాబట్టి రైతుల పక్షాన నిలబడేది బీజేపీ, రైతుల పక్షాన నిలబడేది రఘునాథ్ సారు. రైతుల గురించి వాళ్ళ సాధక బాధకాలు కావచ్చు, వాళ్ళ బాధలు చూడలేక 3 నెలల క్రితమే దండపల్లి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు 2 రోజులు పాదయాత్ర చేసిన సందర్భం అండి. పాదయాత్ర చేసి వినతి పత్రాలు ఇచ్చిన సందర్భం కోకోళ్ళు. మీరంటున్నారు బీజేపీ వాళ్ళు మా పథకాలు అంటే మా వ్యూహాలన్నీ కాపీ కొడుతున్నారని. కాపీ కొట్టే మీద మేము 3 క్రితం చేశామండి. మేము ఇప్పుడు కాదు. వీళ్ళు బీజేపీలో వినూత్నంగా ఎవరి ఆలోచనకు అందని, ఊహకు అందని కార్యక్రమాలు చేసేదే బీజేపీ. ఇకపోతే బీజేపీ కార్యకర్తలు జైల్లో పడితే వాళ్ళని పట్టించుకోడు అనే ఒక బట్టగజ్జు బీడేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలను జైల్లో వేసినప్పుడు కానీ, వాళ్ళని ఇతర పార్టీల వాళ్ళు కొడుతున్నప్పుడు కానీ ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ వెళ్ళి, ఎన్నిసార్లు ఆదిలాబాద్ జైలుకు వెళ్ళి, ఎంతమంది వకీలను పెట్టి, ఎంత వాళ్ళ వెన్నుదండిగా ఉన్నారో మీకేం తెలుస్తుందండి? సరే అలా అన్నారు. మరి అలా అన్నప్పుడు ముత్సత్తన్న గారు ఏ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బందులేని, హాజీపూర్ మాజీ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్ గారికి ఏ పార్టీలో ఉన్నప్పుడు ఇబ్బందులేనాయండి, బీర సత్యనారాయణ గారు ఏ పార్టీలో ఉన్నప్పుడు ఇబ్బందులేనండి. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వచ్చారండి? ఎవరి సంరక్షణలో ఉన్నారండి? అదే బీజేపీ వాళ్ళు ఎవరికైతే మీరు పేరు చెప్పారో వాళ్ళు మరి మీ సంరక్షణకు వచ్చారా? అవసరాల ఆధారిత కనీస వేతనాలు నిర్ణయించాలని టీయూసీఐ డిమాండ్ చేసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో టీయూసీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర అధ్యక్షులు కె సూర్యం మాట్లాడారు. కార్మికులు వారి కుటుంబాల వాస్తవ అవసరాలకు అనుగుణంగా కనీస వేతనాలు ఉండాలని ఆయన అన్నారు. 1957లోని ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్, 1992లో సుప్రీంకోర్టు సూచించిన సూత్రాల ప్రకారం వేతనాలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. మే 2026 రిటైల్ ధరలను పరిగణలోకి తీసుకుని నెలకు 39,373 కనీస వేతన నిర్ణయించాలని కోరారు. ఈ డిమాండ్తో ఈ నెల 20న నిర్వహించే ఆందోళన ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కనీస వేతనాల జీవో నంబర్ 6 అది అత్యంత తక్కువ వేతనాల జీవో. 2021లో విడుదల చేసిన ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన జీవోకు నక్కకు నాగనోకానికి ఉన్నంత తేడా. ఆ జీవోను 2021లో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన జీవో వేతనం బేసిక్ 18,018 రూపాయలు. ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన జీవో కేవలం 14,000 నుంచి 16,000 వరకు మాత్రమే ఉంది. ఇది ఏమాత్రం కార్మిక వర్గానికి చాలని వేతనాలు. ఈనాడు మా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా కమిటీ పిలుపు ఏమిటంటే, ఒక మనిషి జీవించడానికి సరిపడే వేతనాలంటే ప్రభుత్వం నిర్ణయించిన విధానాల ప్రకారము అప్గ్రేడ్ సూత్రం ప్రకారం లెక్కిస్తే కనీస వేతనము 39,000 వేతనం ఉంటేనే మానవుడు సరైన జీవనం జీవించడానికి అవకాశం ఉండే స్థితి ఉందని మా లెక్కలు తేల్చాయి. కనుక కేంద్ర ప్రభుత్వం మరొక్కసారి ఆలోచించాలి. ఈనాడు వేజ్ కోడ్లో సెంట్రల్ వేజ్ను నిర్ణయించడం కొరకు ప్రభుత్వం పూనుకున్నది. కనుక సెంట్రల్ వేతనాలు నిర్ణయించేటప్పుడు ఈ శాస్త్రీయమైన ప్రాతిపదిక విధానంగా కనీస వేతనాలు నిర్ణయించాలని
ఒక కార్మిక వర్గం జీవించడానికి సరిపడే వేతనాలు, తమకు ఇష్టం వచ్చినందుకు అడ్డగోని వేతనాలు నిర్ణయించకుండా న్యాయమైన వేతనాలు నిర్ణయించాలని మేము పిలిపిస్తున్నాం. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంకి కదిలించాలన్న ఉద్దేశంతో ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కనీస వేతనాలు మనుషులు జీవించడానికి, కార్మిక వర్గం జీవించడానికి శాస్త్రీయమైన వేతన పద్ధత విధానం ఉండాలన్న డిమాండ్తోన మేము కార్యక్రమం తీసుకున్నాం. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లడం కొరకు కనీస వేతనాలు 39,000 వరకు లెక్క అవుతుంది. దీన్ని శాస్త్రీయంగా ప్రభుత్వం మరొక్కసారి ఆలోచించి న్యాయమైన వేతనాలు నిర్ణయించాలని డిమాండ్ చేస్తుంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి కేజీబీవీ రెసిడెన్షియల్ స్కూళ్లను కలెక్టర్ భవేష్ మిశ్రా సందర్శించారు. పాఠశాల పరిసరాలు, కిచెన్, స్టోర్ రూమ్, తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్ అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే పరిసరాలను శుభ్రం చేయాలని ఆదేశించారు.